విభజన హామీలు నెరవేర్చడానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ చూపించాలని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన అనేది శాస్త్రీయంగా జరగలేదన్నారు. సుమారు 11 సంవత్సరాల కిందట ఇదే రోజున పార్లమెంట్లో చాలా అమానుషంగా, అవమానకరంగా, ప్రజాస్వామ్య వ్యవస్థకు, చట్టాలకు విఘాతం కలిగించేలా ఓటింగ్ ప్రక్రియ లేకుండా తలుపులు మూసి మీడియా ప్రసారాలను నిలిపివేసి బిల్లు పాస్ చేసి రాష్ట్రాన్ని విభజించారని గుర్తు చేశారు. ఇప్పటికైనా సరే ఈ విషయంలో జరిగిన అన్యాయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలో ప్రారంభం కానున్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని చర్చించి తీర్మానం చేసి కేంద్రానికి పంపించేలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవ చూపాలని అన్నారు. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఆ తరువాత పవన్ కళ్యాణ్కు కూడా విభజన చట్టం గురించి వివరించడమే కాదు, రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు, నిధులు, విధులు అన్నీ కూడా లిఖితపూర్వకంగా అందజేయడం జరిగిందన్నారు. పవన్ కళ్యాణ్తో ఉన్న స్వల్ప పరిచయంతో అతనిపై ఈ విభజన అంశం సానుకూలంగా స్పందిస్తానని ఆశాభావంతో ఉన్నానని చెప్పారు. మంచి వ్యక్తిత్వం, నిర్మోహమాటంగా, ముక్కుసూటిగా మాట్లాడే నైజంతో భవిష్యత్ తరాలకు మేలు చేయాలనే ఆశయం ఉందని, ఈ విషయంలో న్యాయం జరుగుతుందన్న విశ్వాసం ఉందన్నారు. ఫిబ్రవరి 18 అంటే అందరికీ గుర్తొచ్చి ఉంటుంది. 11 ఏళ్ళు అయింది. ఇదే రోజున లోక్సభలో మమ్మల్ని బయటపెట్టి ఓటింగ్ జరపకుండా బిల్లు పాస్ అయిపోయింది అని ప్రకటించారు. ఏంటంటే స్పీకర్ గారికి ఉన్నటువంటి అధికారాల్లో ఎప్పుడైనా ఉత్తినే అవసరం లేకుండా ఓటింగ్ అడుగుతున్నారు ఫర్ ఫ్రివలస్ రీజన్స్. అంటే మొత్తం సభ్యులందరూ ఒకవైపు ఉండి ఎవడో ఒకళ్ళో ఇద్దరో సభ్యులు లేచి నాకు ఓటింగ్ పెట్టండి అంటే, పూర్వం ఓటింగ్ ఎలా ఉండేదంటే ఎలక్ట్రానిక్ లేదు. పూర్వం ఓటింగు ఆయస్ అందరూ ఇటేపు వచ్చి నిలబడండి, నోస్ అందరూ ఇటేపు వచ్చి నిలబడండి అని నిలబెట్టి మళ్ళీ స్టాఫ్ వచ్చి లెక్క పెట్టేవారు. అందుకని చెప్పి ఇది పెట్టారు. ఏమనంటే పుట్టిన ఒక సభ్యుడు లేచి ఓటింగ్ అంటే మొత్తం ఇదంతా ప్రక్రియ గంట సేపు పడుతుంది అని పెట్టారే కానీ అది ఎప్పుడు మన పార్లమెంటరీ చరిత్రలో ఎప్పుడూ అది వాళ్ళ ఓన్లీ మన ఆంధ్ర రాష్ట్ర విభజన దగ్గరికి వచ్చేటప్పటికి అది తీశారు బయటికి. ఒక రాష్ట్రాన్ని విభజన చేయడానికి ఎంతమంది అనుకూలం, ఎంతమంది ప్రతికూలం అనేది ఓటింగ్ జరగకుండా జరిగింది ఇది ఒకటే. చాలామంది దానికి ఏం చెప్తారంటే ఉంది కదండి, స్పీకర్కి అధికారం ఉంది కదా అని. కానీ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 100లో క్లియర్గా చెప్పారు, ఏ బిల్లు పాస్ చేయాలన్నా సరే ఓటింగ్ జరిగి తీరాలి. మనకు ఓటింగే జరగకుండా బిల్ పాస్ అయిపోయిందని అన్నారు. సరే కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయాయండి, కలిసిపోయాక మిగతా వాళ్ళు ఏం చేస్తారు, నోరు మూసుకూరుకోక తప్పదు కదా అని అనుకోవటం తప్పు. అప్పుడు కాన్స్టిట్యూషన్ ఎందుకు, పార్లమెంట్ ఎందుకు? రెండు పార్టీల వాళ్ళు కలిసి ఏ బిల్లులు వేస్తానుకుంటే అది అయిపోతుంది. బోర్డు డబ్బు ఖర్చు ఎందుకు లోక్సభ, రాజ్యసభ ఇవన్నీను. బీజేపీ వాళ్ళకి వేళ అబ్సల్యూట్ మెజార్టీ ఉంది, అన్ని బిల్లులు పాస్ అయిపోయినట్టే లెక్క. మళ్ళీ ఇంక పార్లమెంట్ ఎందుకు? పోనీ బీజేపీ వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది కలుగుతుందేమోనండి, ఎందుకు వచ్చింది మనం ఇప్పుడు వాళ్ళని ఇబ్బంది క్రియేట్ చేయడం అని మేము ఎత్తట్లేదు ఆ విషయం. అంటే డైరెక్ట్గా పార్లమెంట్లో ఏ గొడవ వచ్చినా కాంగ్రెస్ వాళ్ళు లేచి ఏ గొడవ చేసినా వెంటనే మోడీ గారు, అమిత్ షా గారు లేస్తారు. లేచి ఏమంటారు, ఏమండి మీరు ఆ రోజు ఏం చేశారు, అసెంబ్లీ కౌన్సిల్ రిజెక్ట్ చేశాక అసలు ఎలా చేశారండి విభజన? అమిత్ షా గారు ఆగస్టు 6, 2019 నాడు లోక్సభలో వేసిన ప్రశ్న పంపించారు కిందకి. అసెంబ్లీ రిజెక్ట్ చేసింది, కౌన్సిల్ రిజెక్ట్ చేసింది. ఎలా చేశారు విభజన అంటే అమిత్ షా గారు అడిగాడు. మోడీ గారు అన్నాడు అసలు మొత్తం అందరినీ బయట పారేసి, అవతల పారేసి, తలుపులు మూసేసి, టెలికాస్ట్ ఆపేసి మీరు చేసింది ఏ రకంగా అది కాన్స్టిట్యూషన్లో? ప్రధానమంత్రి డైరెక్ట్గా అడుగుతున్నాడు.
హోంమంత్రి అడుగుతున్నాడు. వాళ్ళిద్దరికన్నా బీజేపీ ఉంది. మన వాళ్ళు ఎందుకో అసలు నోరెత్తరు.